అధికారంలో వచ్చిన తర్వాత ఒక కక్ష భావంతో ఏ విధంగా అయినా బీఆర్ఎస్ పార్టీని, గత ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలని ఒక కక్ష కట్టి పరిపాలన చేస్తున్నది. వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేసిన గోదావరి నది మీద మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టును ఆ క్రెడిట్ కేసీఆర్ గారికి దక్కకూడదు, తద్వారా 42 లక్షల ఎకరాలు కొత్త సాగు మరియు స్థిరీకరణ ఏదైతే జరిగిందో ఆ పేరు ప్రఖ్యాతి కేసీఆర్కు ఉండవద్దు, బీఆర్ఎస్ పార్టీకి ప్రఖ్యాతి నిలవద్దు అనే కక్షతో అందులో అవకతవకలు జరిగినాయి అని ఒక పెద్ద ప్రచారం చేసి దాని మీద పిసి ఘోష్ అనే ఒక మాజీ రిటైర్డ్ న్యాయమూర్తిని ఆయన నాయకత్వంలో ఒక విచారణ కమిషన్ వేయడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే అది పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చినాక చూస్తే మనకు కనబడేది ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మిషన్ లాగా, ఒక కమిషన్ లాగా కనబడుతున్నది. ఆయన ఎత్తి చూపినటువంటి కారణాలు కనుక మనం చూస్తే అది విచారణ కమిషన్ కాదు, కాళేశ్వరం లోపాలను ఎత్తి చూపే కమిషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ కమిషన్ అని ఖచ్చితంగా భావించవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా విషయాలు ఇలా చూస్తే అర్థమవుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి ఉంటే ఉన్న ప్రాజెక్ట్ ఒకవేళ ఒకటో రెండో పిల్లర్లు కూలిపోతే మిగతాది కూడా వాడుకొని 100కు పైన పిల్లర్స్ ఉన్నాయాడ ఒకటో రెండో పిల్లర్ కూలిపోతే లేదా క్రాక్ ఇస్తే దాన్ని సాకుగా చూపెట్టి ఇవాళ మొత్తం 10-12 జిల్లాలకు రావలసిన సాగునీరు ఏ విధంగా అయినా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, అభాస్ పాలు చేయాలి, అపనింద పాలు చేయాలనే దృష్టితో నీళ్ళే ఇవ్వకుండా మోటార్లు నీళ్ళు ఎత్తిపోసి బరాజులు నింపకుండా ఇటు